ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్ కోసం మొన్న బీహార్ పోలీసులు వెళ్ళటం, ఎస్పీ దామోదర్ నేతృత్వంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటించటం, కాగితం వారెంట్ చూపించమంటం, వారెంట్ చూపించకపోతే అక్కడ పోలీసులు అడ్డుకోవడం, చివరికి అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ మామూలుగా అయితే గనక ఇక్కడ గుంటూరు నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ పాస్పోర్ట్ తీసుకుని వెళ్తారు. ఆ పాస్పోర్ట్ అక్కడ పోలీస్ స్టేషన్‌లో చూపెట్టి, ఆ పోలీస్ స్టేషన్ ద్వారా సో అండ్ సో ఆయన్ని మేము అరెస్ట్ చేయదలుచుకున్నాం. మీరు సహకరించాలని అడుగుతారు. అప్పుడు వాళ్ళు సహకరించి అరెస్ట్‌కి చేయాలి. కానీ ఆయన బీహార్‌లో ఐజీ స్థాయిలో ఉన్నారు కాబట్టి అక్కడ పోలీసులు సహకరించరు. పైగా సునీల్ నాయక్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆయన అక్కడి నుంచి తప్పించుకుంటారన్న భయంతోనే వీళ్ళు డైరెక్ట్‌గా వెళ్ళిపోయి ఇంటి మీదన అటాక్ చేసుకొచ్చింది. అదే సందర్భంలో ఇక గట్టిగా పట్టుబట్టేటప్పటికి అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ కోసం అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేయడం. కోర్టు అక్కడ అసలు మీరు ఎఫ్ఐఆర్ ఏది? అట్లాగే దీంట్లో అరెస్ట్ వారెంట్ ఏది? అన్నటువంటి విషయం అడిగితే లేదని చెప్పినటువంటి నేపథ్యంలో అసలు పోలీసులనే అరెస్ట్ చేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం. చాలా సేపు అయిన తర్వాత చివరికి పోలీసులనైతే అరెస్ట్ చేయకుండా 2 వారాల పాటు, వాస్తవంగా నెల రోజులు అన్నారు, 30 రోజులు అన్నారు. 2 వారాల పాటు అయితే ఆన్ పేపర్ ఇచ్చారట ఆయన్ని అరెస్ట్ చేయకూడదని స్టే. ఇప్పుడు ఆయన తర్వాతన ఇక్కడొచ్చేటప్పటికి ఆయనకి మేము 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు రాలేదు కాబట్టి, మేము ఆయన్ని అరెస్ట్ చేస్తాము, మాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వండి అని అడిగారు ఇక్కడ మ్యాజిస్ట్రేట్. ఇది ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇచ్చేశారు కూడా అరెస్ట్ వారెంట్ అని కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో న్యూస్ వచ్చింది. కానీ అట్నుంచి చెప్తున్నటువంటిది అయితే మ్యాజిస్ట్రేట్ నిరాకరించారు ఇవ్వడానికి. ముందైతే గనక ఇచ్చేయడానికి రెడీ అయ్యారు. కానీ చివరిలో సునీల్ నాయక్ తరపున వాదనలు వినిపించేటటువంటి న్యాయవాది అక్కడ ఆల్రెడీ అరెస్ట్ మీద స్టే ఇచ్చారండి. ఆ మ్యాజిస్ట్రేట్ అట్లిచ్చి మీరు ఇక్కడ ఈ ఆర్డర్ ఇస్తే ఇది కాంట్రడిక్షన్ అయ్యి రేపు సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. ఎందుకంటే 2 వేరు రాష్ట్రాలకు సంబంధించిన వాదం. అప్పుడు కోర్టు, సుప్రీంకోర్టు నిలదీస్తే మీరు ఇబ్బంది పడతారు అనేటప్పటికి అలాంటిదేమి లేదని యువతల పక్కన లాయర్లు చెప్తే, వీళ్ళు అక్కడి నుంచి తెప్పించినటువంటి కాగితాన్ని, ఇట్లా అక్కడ కోర్టు అరెస్ట్ మీద స్టే ఇచ్చిందన్న కాగితాన్ని సబ్మిట్ చేయడంతో అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఇవ్వలేదు, మహిళా మ్యాజిస్ట్రేట్ అన్నటువంటి విషయాన్ని తాజాగా చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అనేది ధృవీకరణ రావాల్సింది.